ఇలా వాటర్ వేసుకొని నానేసి పెట్టుకోవాలి 2 గంటల ముందు. తర్వాత మంచిగా మనము ఈ నీళ్ళు వంపేసి ఉప్మా టైప్ చేద్దాం ఈరోజు. చూసినాం కదా నానేసి ఎంత ఉండను. ఇప్పుడు చూడు నాని ఎంత మంచిగా ఎక్కువ అయిపోయింది. దీన్ని నీళ్ళు వంపేసి పెట్టుకోవాలి. ఇలా కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. కొంచెం మినపప్పు వేసుకోవాలి. కొంచెం కలమాకు కూడా వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సాబుదానాతో ఇలా ఉప్మా రెడీ చేస్తున్నాము. ఈ నూనెలోనే మనకు టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న సాబుదానా మొత్తం వేసేసి మంచిగా అంతా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి వేసేసుకోవాలి. సాబుదానా ఉప్మా రెడీ అయిపోయింది. దింపేసుకోవాలి. ఇది పొద్దుటిపూట టిఫిన్ల లాగా కూడా తినవచ్చును. పిల్లలకు కూడా కట్టించవచ్చును. మళ్ళీ సాయంత్రం పూట టిఫిన్ లాగా కూడా చేయొచ్చును. ఫాస్టింగ్ టైంలో కూడా మంచిగా ఇది తినొచ్చును. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి